నిన్నటి నుంచి కూడా విపరీతంగా వీడియోలు పోస్ట్ అవుతున్నాయి. ఏవి రివర్సు, ఎవరికి షాకు, ఎవరికి షేకు? సార్ మంచిదే కదా సార్, నష్టమేముంది? జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు అని చెప్పేటటువంటి నాయకుడు వెళ్ళి ఒక్కసారి పరామర్శిస్తే, ఓ పవర్ఫుల్ లీడరు వెళ్ళి ఆ కుటుంబానికి అండగా ఉంటే ఏం జరుగుతుందో ప్రపంచమంతా కూడా చూసింది. ఎంత కదలికలు వస్తాయో, ఏం జరుగుతుందో ప్రపంచం అంతా చూసి ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిపించుకొని వారితో మాట్లాడినటువంటి పరిస్థితి. సరే, ఆ క్రెడిట్ మాకు అవసరం లేదు, ఆ క్రెడిట్ మాకు అవసరం లేదు సార్. ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం కావాలని చెప్పాం. ఖచ్చితంగా ఆ కుటుంబానికి సంబంధించి వాళ్ళు న్యాయం చేస్తారని వారికి నమ్మకం ఉంది. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి నమ్మకం లేదు. కారణం ఏంటంటే వాళ్ళు సిట్ వేసి కూర్చున్నారు. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అని చెప్పేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సిట్టు ద్వారా మాత్రమే పంపించాల్సింది వైఎస్ఆర్సీపీ ఉంది. ఇప్పుడు కూడా స్టాండ్ మీద ఏం సార్ ఏం చెప్తా ఉన్నారు? మీది బ్రేకే వస్తున్నదండి వాయిస్. అది సిగ్నల్ లో ఉండట్లేదో మీరు ఉంటున్నారో అర్థం కావట్లేదు. వైఫై ఉంది, ఇంటర్నెట్ చూడండి మరి, రెండు నెట్వర్క్ లో ఆన్ అయిందేమో, అది డిస్టర్బెన్స్ వస్తుంటది ఒక్కోసారి. ఏదో ఒక నెట్వర్క్ లో రండి. సరే మాట్లాడండి. ఓకే, ఇప్పుడు బాగానే ఉందా సార్? మాట్లాడండి సార్. మనం దేశవ్యాప్తంగా కూడా ఎంతో మంది నక్సలైట్లు, ప్రభుత్వాలు నక్సలైట్లని వాళ్ళ జనజీవన స్రవంతిలో కలవమని చెప్పేసి ఎంతో మందిని మర్డర్ చేసినటువంటి పరిస్థితి, ఎంతో మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపినటువంటి పరిస్థితి, ఎన్నో బస్సులు తగలబెట్టి ప్రభుత్వానికి కంటగింపుగా తయారైనటువంటి పరిస్థితుల్లో కూడా వారందరినీ కూడా జనజీవన స్రవంతిలో కలవమని మనం పిలిచామే. ఒక యువకుడు ఏదో తప్పుదారి పట్టాడు, ఏదో జరిగింది అనుకోండి, దానికి మందలించో లేకపోతే కోర్టుకు పెట్టో అన్ని చక్కదిద్దేటటువంటి ప్రయత్నం చేస్తామా? లేకపోతే కాల్చి చంపేసి బూడిద కూడా లేకుండా ఆ తల్లి బూడిద కావాలని చెప్పేసి కనీసం నా బూడిదన్నా చెప్పండి నా కొడుకుని. ఇంత దయనీయమైనటువంటి పరిస్థితి భారతదేశంలో ఎప్పుడైనా మనం చూసాం సార్? ఆంధ్రాలో కాదు, భారతదేశం. సరే, లాకప్ డెత్లు జరిగినాయి మనం చూసాం, కానీ అరే వాళ్ళే దాన సంస్కారాలు చేసేటటువంటి పరిస్థితిని చేశారంటే అసలు జరిగినాయా? కాదు, దాన సంస్కారాలు జరిగిందా? అసలు ఏం అర్థం కావట్లేదు. జరిగిందని మీరు అంటారు, ఏమి జరిగిందో ఏ ప్రూఫ్స్ ఉన్నాయంటే అవి చూపించమంటారు, సమయం వచ్చినప్పుడు బయట పెడతామంటారు. సార్ చట్టానికి కావాలనుకున్నప్పుడు అన్ని ఆల్రెడీ ఇప్పుడు జడా శ్రావణ్ గారు కూడా ఏ టైము ఏంటి అని చెప్పారు సార్, అన్ని మాట్లాడారు. ఎందుకని జడా శ్రావణ్ గారు మాట్లాడింది తప్పు అని? ఎందుకంటే ప్రభుత్వం మీద ఒక నింద లాంటిది ఇది. ఎందుకని తప్పు అని చెప్పేసి ప్రభుత్వం ఎందుకు జడా శ్రావణ్ గారి మీద చర్య తీసుకోవట్లేదు? లేకపోతే అంబటి రాంబాబు గారు ఫోటోలో ఏ తప్పు చూపించారన్నారు, ఎందుకని అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయట్లేదు? నేను ఒకటే చెప్తా ఉన్నా సార్, వీళ్ళు ఖచ్చితంగా చాలా పెద్ద నెట్వర్క్ తోటే అతన్ని అంతమొందించారని మాకున్నటువంటి సమాచారం. ఏంటంటే ఏమై ఉంటది అంత నెట్వర్క్ ఉండడానికి? అతను ఏంటి, అతను ఏమన్నా పెద్ద కరోడ్పతా లేకపోతే పెద్ద పొలిటీషియనా? ఏమన్నా అతను అంతమొందించడానికి ఏం జరిగి ఉంటది? అదేమన్నా తెలుసా? ఏమి జరగకుండానే అంతగా ఎందుకు 40 రోజుల నుంచి ప్రభుత్వం మళ్ళా గుళ్ళాలు పడి కింద నుంచి పై స్థాయి దాకా గజ 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 ఉడికిపోతా ఉన్నారు సార్? ఎందుకని ఆ ఒక్క విషయం మీద ఎందుకని అంతగా? ఎందుకంటే దీని మీద దాదాపు 10 నుంచి 15 మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అందరి పేర్లు బయటకు వస్తాయని చెప్పేసి దాన్ని పట్టించుకోకుండా ఖచ్చితంగా తొక్కి పట్టాలని చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి మీకు అండగా ఉంటామని చెప్పేసి మాట్లాడి బయటకు వచ్చిన మరో క్షణం నుంచి జరిగినటువంటి పరిణామాలు విఆర్కి పంపించడం, సస్పెండ్ చేయడం, అతని మీద 302 కట్టడం, చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకోవటం. అంటే ఒక పవర్ఫుల్ నాయకుడు వెళ్ళి మీకు నేను అండగా ఉన్నాను అని చెప్తే ఉండేటటువంటి పవర్ ఎంతో సమాజం అంతా కూడా ఒకసారి చూసిందని చెప్పేసి చెప్పవచ్చు.